జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నామినేషన్లను అధికారులు ఈ రోజు పరిశీలిస్తారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ ఉంది, వివరాలేంటి? జ్యోతి, నామినేషన్లకు గడువు నిన్నటితో ముగిసింది. నిన్న నామినేషన్లు ముగిసే నాటికి భారీగా నామినేషన్లు వచ్చి చేరాయి. మొత్తం 211 మంది అభ్యర్థులైతే 321 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. నిన్న చివరి రోజు మాత్రమే గరిష్టంగా 117 మంది అభ్యర్థులు రాత్రి పొద్దుపోయే వరకు 194 అప్లికేషన్లు దాఖలు చేయడం అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల తాకిడి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు వాటిని అధికారులు పరిశీలించే అవకాశం ఉంది, అంటే స్క్రూటినీ చేసే అవకాశం ఉంది. ఫార్మాలిటీస్ తప్పులు ఏవైనా ఉంటే అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఈ రోజు ఉన్న పరిస్థితి. అయితే నామినేషన్లు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అసలు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై పలు ఒక ఆసక్తికరమైనటువంటి అందరి చూపు జూబ్లీహిల్స్ పైన పడిన సందర్భం. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉండి ఈ సీటును దక్కించుకుంటుందా కాంగ్రెస్ అని ఒకవైపు అయితే, సిట్టింగ్ సీట్ ను ఎలా కాపాడుకుంటుంది బీఆర్ఎస్ అనేది మరోవైపు చర్చలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని కాదని బీజేపీ పాగవేయాలని నిశ్శబ్దంగా సైలెంట్ గా పావులు కలుపుతున్న పరిస్థితిని కూడా మొత్తం సమాజం, తెలంగాణ సమాజం పరిశీలిస్తున్న పరిస్థితి. మొత్తం తెలుగు ప్రజలందరి చూపు కూడా దీని మీద పడ్డ పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నియోజకవర్గానికి ఉన్న వైవిధ్యం లాంటిది. అలాంటి పరిస్థితి నామినేషన్ల దగ్గర నుంచి కూడా రోజు రోజు సరికొత్త సంచలనాలకు దారితీసిన పరిస్థితి. ఇప్పటికీ 3 సెట్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత. ఎవరైతే మాగంటి సునీత ఉన్నారో, మాగంటి గోపీనాథ్ సతీమణి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి కూడా 3 సెట్లు నామినేషన్ అయినట్లు తెలుస్తా ఉంది. అలాగే బీజేపీ అభ్యర్థి నిన్న భారీ ఎత్తున ఊరేగింపుతో బయలుదేరి చివరి రోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధాన పార్టీ అభ్యర్థుల తీరు ఇలా ఉంటే, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, అలాగే స్వతంత్ర అభ్యర్థులు భారీ ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ వేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఉప ఎన్నిక నామినేషన్లు వచ్చిన నామినేషన్లు స్క్రూటినీ చేయడం కూడా అధికారులకు ఒక పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎందుకంటే అంచనాలకు మించి వందల సంఖ్యలో ఈ నామినేషన్లు దాఖలు కావడం, ఈ రోజు స్క్రూటినీ కావడము అనేది చాలా తలకు మించిన భారంగా అయితే ఉన్న పరిస్థితి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి నుంచి కూడా చాలా సంచలనాలకు కావచ్చు, చాలా హాట్ గా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది. జ్యోతి, నామినేషన్లు ఉపసంహరణకు 24 తుది గడువుగా ఉంది. థ్యాంక్ యూ. రైట్.